వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మరోసారి కుట్రపూరితమైన రాతలు, మరోసారి కుట్రపూరితమైన ధోరణి వినబడుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ప్రచారం ఏ స్థాయిలో కూడా తన యొక్క దిగజారుడుతనాన్ని చూపించిందో మనందరం చూసాం. గతంలో 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మింగారు అంటూ కూడా చెప్పారు. కానీ మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 95,000 కోట్లు మాత్రమే అయింది అంటూ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, రైతులకు సంబంధించి లేదా ప్రజలకు సంబంధించి సబ్బండ వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలను ఏది అంటే నీటి మీద మూటల్లా మారిపోయిన పరిస్థితే కనబడుతుంది. కానీ వాస్తవంగా వాటెక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలా లేదు. పోనీ గత ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలనైనా పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తుందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడింది. ఇటు అతి లేక గతి లేక కనబడుతున్న కొన్ని వాస్తవాలను కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని పేపర్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎట్లా విరుసుకు పడుతున్నాయి, ఆడ చెప్పిన మ్యాటర్ ఏంది, వీళ్ళు రాస్తున్నది ఏంది అనేది కూడా ఒకసారి నేను చెప్తా, వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తా. మొన్ననే అన్నారు కదా, మీడియాకు సంబంధించి జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కాదు, ఏ పేపర్లకు సంబంధించి ఎట్లున్నాయి అనేది చాలా వరకు వాగ్వాదం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం కూడా చూసాం. అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంటే పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మనం అన్నీ చూసాం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, పూర్తి స్థాయిలో మీ పిల్లలకు చెప్పండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు చేస్తున్నారు అది ఇది అని కూడా చెప్పిన పరిస్థితి మనం విన్నాం, చూసినాం, అయిపోయింది. అయితే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈరోజు నా దగ్గర కేసీఆర్ నిన్న మాట్లాడిన పూర్తి వీడియో ఉంది. అక్కడ ఎక్కడైనా ఇలాంటి పదాలు వాడిండా, వీళ్లకు ఎవరు చెప్పిర్రు, వీళ్ళు ఎందుకింత కుట్రపూరితంగా రాస్తున్నారు, కేసీఆర్నే టార్గెట్గా ఎందుకు చేస్తున్నారు, కేసీఆర్ ఫోటో లేకపోయినా, కేసీఆర్ గురించి చర్చ లేకపోయినా, కేసీఆర్ గురించి అక్షరాలు లేకపోయినా ఆ పేపర్లు బ్రతకవా, ఆ పేపర్లు ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెట్టుకునే బతుకుతాయా అంటే అవుననే సమాధానం కనబడుతుంది. అయితే వార్తల్లా చూడాల్సిన పరిణామాలు మనం చూసాం. కానీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మీద టార్గెట్గా చేస్తున్న కొన్ని పత్రికలను మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఎందుకంటే నిన్న ఎర్రవెల్లిలో జరిగిన ఏదైతే పూర్తి స్థాయిలో ఆ సమావేశాన్ని నేను పూర్తి స్థాయిలో కూడా తిలకించిన, సో వాటన్నింటినీ కూడా అందరం కూడా చూసాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిగా కూడా జరిగిన పరిణామాలలో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇది ఏం పత్రిక అండి, ఒకసారి మీరు చూపెడతా. దీని పేపరు ఏంది, ప్రభాత వెలుగు అండి. వెలుగు కాదు, దీని అసలు ఒరిజినల్ పేరు, నిజమైన పేరు ప్రభాత వెలుగు. ఇది V6 ఛానల్కి సంబంధించి ఓనర్ తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ. ఈయన ఏ పార్టీలో ఉంటే ఈ పేపర్ అదే రాస్తుంది. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పదాలు ఎక్కడ వాడిండో ఒకసారి ఈ పేపర్ ఆయన చెప్పాలి నాకు. ఎందుకంటే నా దగ్గర పూర్తి స్థాయిలో వీడియో ఉంది, అక్కడ రా ఫుటేజ్ ఉంది. మరి ఇది ఎక్కడ వాడిండు అనేది ఒక్కసారి చెప్పాలి. ఎవరు చెప్పాలంటే ఈ పేపర్ ఆయన వెలుగు ఆయనే చెప్పాలి. ఎందుకు అంటే మరి ఇది జర్నలిజమేనా, ఈ కుట్రపూరితమైన కుతంత్రమైన రాతలు దేనికి సంకేతం ఏంటి అనేది ఒకసారి చెప్పాలి. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి, ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి, ఈ పదం కేసీఆర్ గారు ఎప్పుడు అన్నారు? లేకపోతే V6 ఓనర్కు ఫోన్ చేసి పూర్తి స్థాయిలో చెప్పిండా, లేకపోతే ఓనర్కు సంబంధించి కాల్ చేసి నేను రావట్లే నన్ను ఓడగొట్టిల్లని ఏమన్నా చెప్పిండా? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా, కేసీఆర్ ఎప్పుడు అన్నాడు? ఈ రెండు అంశాలు ఎప్పుడు అన్నారు? కేసీఆర్ అన్న రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలవుతున్నాయి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నట. ఇలాంటి కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య చేసిర్రు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గీడి వరకు కేసీఆర్ మాట్లాడింది ఇదంతా ఓకే వాస్తవం. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలని కేసీఆర్ ఎప్పుడు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఏడన్నాడు, ఆడ వీడియో వీళ్ళకి ఏమన్నా వచ్చిందా? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అనే పదం కేసీఆర్ ఎప్పుడు అన్నాడు?
నిన్న ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం ఎక్కడికి వచ్చింది, ఈ అంశానికి సంబంధించి ఏంటి అనేది దయచేసి ఈ పేపర్ ఓనర్ V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి లేకపోతే ఇంకెవరో నాకు చెప్పాలి దీని కథ ఏందో, ఆ అంకరావో లేకపోతే ఇంకోలే ఈ పేపర్ రాసిన ఆయనే ఈ కథ ఏందో దీని కథ ఏందో చెప్పాలి. మరి వీళ్ళు జర్నలిస్టులేనా? టార్గెటెడ్గా రాస్తే కరెక్టేనా? ఇక ఈ పేపర్ కథ ఇట్లుంటే ఇక ఇంకో పేపర్ ఉంటుంది, దాని పేరు దశమ్మనో ఏదో ఉంటుంది, దిశ. ఇగో ఇది చూడురి. ఇక మరి ఈ పదాలు ఏడన్నాడో ఇక వీళ్ళకి చెప్పాలి. వాళ్ళని చూసి కాపీకి వచ్చినట్టు కత్తి వేరొకరికి ఇస్తే యుద్ధం నేను చేయాలని నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిలు. హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తుంటే నన్ను పిలుస్తున్నారు. రాష్ట్ర సంపదపై గుంటనక్కల కన్ను పడింది. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. ప్రజలు వాళ్ళని అధికారం ఇచ్చి ఫలితం చూపించారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్దే అధికారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడే చెప్పాను, కత్తి వేరొకరికి ఇస్తే యుద్ధం నేను చేయాలన్న పదం ఎక్కడి నుండి వచ్చింది? నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిర్రు అని ఎవరు అన్నారు? ఎవరు చెప్పిల్లు మీకు? నా దగ్గర వీడియో ఫుటేజ్ మొత్తం ఉన్నది, మీకు కావాలంటే ఇనబెట్టాలంటే మళ్ళీ ఇనబెడతా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పదానికి సంబంధించి ఏం నుండి చెప్పిర్రు, ఎట్లా చెప్పిర్రు, ఏం కథ అనేది ఒకసారి చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఈ కాంగ్రెస్ పత్రికలన్నీ కూడా ఇగో ఇట్లా రాస్తున్నాయి. అందుకే నిజాలు తెలుసుకోర్రి ప్రజలారా అని చెప్పేది ఇగో ఇందుకే. ఇవన్నీ ఏంది అంటే ఎప్పుడు కేసీఆర్ కనబడతాడా, కేసీఆర్ని ఎట్లా టార్గెట్ చేయాలి, కేసీఆర్ని ఎట్లా అబాసు పాలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అబాసు పాలు చేయాలని ఇగో ఈ పత్రిక రెండు వెయిట్ చేస్తాయి, గుంట నక్కల లెక్క వెయిట్ చేస్తాయి. ఇవి నేను చెప్తున్నా కదా, ఇవి గుంట నక్కల లెక్క వెయిట్ చేస్తాయి. ఇది వాస్తవమైన విషయం. సో ఇదో పంచాయతీ అయితే ఇక మరొక అంశానికి పోదాం. ఇక కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో నిన్న అట్లా చేసిరు కదా, అసలు కేసీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ ఏం చెప్పిండు, కేసీఆర్ ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడదాం. నిన్న ఏంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నాగల్ని బహుకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కురకంటి చందర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నాగల్ని బహుకరిస్తున్న చిత్రాన్ని ఒకసారి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భానికి సంబంధించి ఒకసారి మనం విశ్లేషణ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రుణమాఫీ కాలే, రైతులకు రైతు భరోసా రాలే, రైతులకు సంబంధించి రైతు బంధు రాలే. పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అరిగోసపడుతున్న పరిస్థితి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, నిరుడు నిండుగా నీళ్లు నేడు ఎందుకీ కన్నీళ్ళు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్నటిదాకా లేని నీటి కోసం ఇప్పుడు ఎట్లొచ్చే ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి, ఈ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఎందుకు ఇస్తలేదు, కేసీఆర్ని ఇప్పుడు రావే అంటున్నారు. కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటారు. యువత జాగ్రత్తగా ఉండాలి, కుట్రలను పసిగట్టాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖమే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలు ఎండిన రైతుల బాధలను చాటేసేందుకు మాజీ ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల వెంట నడిచిన 200 మంది నేతలు కార్యకర్తలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేస్తుంది. వాళ్ళ తెలివి తక్కువతనాన్ని ఉద్యమ కాలంలో దద్దమ్మలు సన్నాసులు అని సమాజం తరపున ప్రశ్నించా. వ్యక్తిగతంగా కోపం ఎందుకుంటుంది కేసీఆర్? ఇక భౌగోళిక వాతావరణ పరిస్థితులను అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలి. అంతే తప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగు తాగునీళ్ళు అవసరం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు మంచినీళ్లు, వ్యవసాయానికి సాగునీళ్లు అందించాల్సిందే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిరుడు మండు వేసవిలో కూడా నిండు కుండలా తొనికీసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. రాష్ట్రంలో 10 ఏళ్లు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రగతి పాలనలో గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టులు అలుగు దూకాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు, కుంటలన్నీ కూడా అడిగంటిపోయి ఎడారిలా మారిపోయాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక చిన్న విషయం ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1956 నుంచి 2014 వరకు జరగని అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే,
2014 ముందు కనీసం ఒక గజానికి కూడా నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉండే. వాళ్ళు ఎక్కువగా కూడా విజయవాడ కానీ లేదా వాళ్ళకు సంబంధించిన ఏరియాలను అభివృద్ధి చేస్తున్నారే తప్ప తెలంగాణలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. మీరు ఉదాహరణకు చూడండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అభివృద్ధి చేశారో అదే తెలంగాణలో ఉన్న భద్రాచలాన్ని మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడే ఉన్న వెమ్లవాడ రాచన్న దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు. కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయకపోయారు. ఆఖరికి లక్ష్మీ నరసింహస్వామిని యాదగిరి గుట్టకు సంబంధించి కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడతా. నేనేమంటున్నానంటే 1956 నుండి పూర్తి స్థాయిలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నలిగిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. ఈ 2014 తర్వాత ఆఖరికి మీ అందరికీ తెలిసిన విషయమే 2009లో తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పాటు కాబోతుందనే ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో అద్భుతమైన పరిపాలన కొనసాగింది. దాదాపుగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు కానీ దాంతోపాటు కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ రకరకాల ప్రాజెక్టులు పుట్టుకొచ్చినాయి. వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా కేసీఆర్ సారథ్యంలో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మండు టెండర్లలో సైతం కూడా నీళ్లు చెరువులలో అలుగుపారిన పరిస్థితి చూసాం. ఇదంతా ఎలా సాధ్యం అంటే ముందు చూపు, భవిష్యత్తు ప్రణాళిక. ఇక్కడ కాలం కాకపోయినా కూడా పూర్తి స్థాయిలో మనం బతకగలుగుతాం. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండగగా మార్చి 1 కోటి ఎకరాలకు మాగానికి నీళ్ళు అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అతి భయంకరమైన నరకాన్ని చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడి ప్రాంత ప్రజలు అంటే అక్కడ ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి విషయంలో ఎందుకు అంత ఉధృతమైన పోరాటం చేస్తారు, చట్టాలు కానీ ఇతరత్ర వేటిని లెక్క చేయకుండా వెళ్ళి ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళు అక్కడ పారే నీళ్ళ ద్వారా 3 పంటలు పండించి పూర్తి స్థాయిలో వాళ్ళు సంపద చూసిళ్ళు, వాళ్ళ కొడుకుల బిడ్డల భవిష్యత్ అద్భుతాన్ని చూసిరు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూడా పంటలు అంటే వ్యవసాయ ఆధారిత పంటల మీద ఎక్కువగా ఆధారపడడమే కాకుండా ఈ చట్టాలను కానీ ఇతరత్ర వాళ్ళు పాటించిన దాఖలాలు ఎక్కడా కూడా ఉండవు. మీరు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకోండి. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏది ఇటు కడపకు సంబంధించి అప్పుడు జరిగిన అంశాన్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళ విలువ ఏంది, నీళ్ళ కథ ఏంది అనేది ఇక్కడ ఉన్న కొంతమంది నేతలకు మాత్రమే తెలుసు. కాబట్టి దాని యొక్క ముందు చూపులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి దాన్ని గుండెకాయలా మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. ఒక్క పొరపాటు జరిగితే అది జీవితకాలం దుఃఖమే. నిజంగా కూడా ఇది వాస్తవమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఈ తెలంగాణలో రాజకీయ హత్యలు జరిగినాయి కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా. దాంతోపాటు పేదల భూములు గుంజుకొని కొడంగల్లోని లగచర్ల అనే గ్రామం ఉధృతంగా ఎట్లా మారిపోయిందో చూసాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు కానీ ఇతరత్ర అన్నీ కూడా మనం చూసాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అని చెప్పడానికి ఒక నిదర్శనం అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే రానే వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మారిపోయాయి. ఏంది అంటే కాలం కాస్త 10 ఏళ్ళు వెనక్కి కాదు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన తరుణం కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో మీరు ఎటువైపు అయినా చూడండి. మీరు మొన్నటికి మొన్న ఒక సర్వే జరిగింది. 5.1 అనుకుంటా అంత పర్సంటేజ్కి సంబంధించి గతంలో వ్యవసాయ ఆధారితంగా పనిచేసే వాళ్ళు ఉన్నాయి. ఈరోజు అది 4.5% 7%కి పడిపోయింది. అంటే వ్యవసాయ ఆధారంగా మళ్ళొక్కసారి దుబాయ్ పోవడం ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనబడుతున్న తరుణం మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వానికి సంబంధించి కేసీఆర్ గారి పటిమగానికి సంబంధించి కేసీఆర్ యొక్క ముందు చూపు కానీ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్యాయాలకు సంబంధించి పోరాటం చేయడమే కాకుండా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడి ప్రాంత ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రాంత ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందితే మంచి జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, వ్యవసాయాన్ని దండ కాదు అది పండగాని ఏ విధంగా నిరూపించాలి అని చేసే ప్రయత్నంలో చేశారు. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి. ఈ భారతదేశంలో మన భరత గడ్డ మీద అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం పేరు వెలిగేలా చేసింది కూడా కేసీఆర్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక హర్షించదగ్గమైన విషయం.
ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎందుకు ఇంత గోస్ వస్తుంది అంటే చాలా రకాలైన కారణాలనే. ఒకటే ముందు చూపు లేకపోవడం, ముందు చూపు అసలే లేకపోవడం. అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, పూర్తి స్థాయిలో ప్రాజెక్టులలో నీళ్లు నింపాలి, గోదావరి జలాల నుంచి వృధాగా పోతున్న నీటిని పత్తి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాజెక్టులు నింపి రైతులందరికీ దాంతోపాటు తాగునీటి సాగునీటి అవసరాలను తీర్చాలి, దానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి రివ్యూలు చేయాలి, దానిని ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఒక్క ఇరిగేషన్ సంబంధించి సమావేశం జరిగితే మీరు అడుగురు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రజలకు సంబంధించి కన్నీళ్లు వస్తున్నాయంటే పరిపాలన వ్యవస్థ కరెక్ట్ లేకపోతేనే కదా ప్రజలు కన్నీళ్ళ వ్యవస్థగా మారేది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలుగా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా కూడా కేసీఆర్ ఎందుకు రావాలి, కేసీఆర్ ఎందుకు కావాలంటే ఒక రైతు కళ్ళల్లో ఆనందం చూడాలంటే కేసీఆర్ రావాలి, యువతకు న్యాయం జరగాలంటే కేసీఆర్ రావాలి. ఇవన్నీ నేను ఎట్లా చెప్తున్నా అనేది కూడా మీకు చెప్తా వినోని. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలను 13 అంశాలను 420 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, అమలు చేసి ఖచ్చితంగా కూడా నెరవేర్స్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి, వస్తే ఎందుకు ఉంటుంది, ఏం కథ అనేది కారణం ఏంటో చెప్పాలా. యువత కోసం కేసీఆర్ రావాలి. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి ప్రదంలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఇక్కడికి అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేయడం వల్ల అనేక ఉపాధి అవకాశాలు కలిగిన విషయం వాస్తవం. యువత కోసం కేసీఆర్ రావాలి, దాంతోపాటు మహిళల కోసం కేసీఆర్ రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పరిపాలనలో క్రైమ్ రేట్ చాలా తగ్గింది. ఎందుకు అంటే ఇక్కడ షీ టీం కానీ ఇతరత్ర అనేక రకాలుగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి అన్నింటినీ కూడా పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి మహిళలకు రక్షించే విధంగా అనేక చట్టాలు అంటే పూర్తి స్థాయిలో చట్టాలను కూడా చేసిన పరిస్థితి చూసాం. రైతు కోసం కేసీఆర్ రావాలి. ఎందుకంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో అభివృద్ధి బాటలో నడవడానికి, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ కానీ ఇతరత్ర చేయడానికి కానీ, లేదా రైతులకు సంబంధించి పూర్తిగా కూడా 3 పంటలు పండించేందుకు వారు సాగునీరు అందించడం కానీ, ఫ్రీ ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అనేక రకాలుగా కూడా రైతులకు చేసిన న్యాయాన్ని మనం చూసాం. అందుకోసం కేసీఆర్ రావాలి. ఇక శ్రామికుల కోసం, ఎందుకంటే ఇక్కడ కార్మికులకు సంబంధించి సబ్బండ కార్మికులు అంటే అన్ని వర్గాలకు సంబంధించిన కార్మికులకు సంబంధించి వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక గౌరవంగానే అంటే ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, లేదా వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కానీ, వాళ్ళకు భద్రత విషయంలో కానీ, వాళ్ళకు సురక్షితంగా ఏదైనా జరిగితే స్పందించే విషయంలో కూడా శ్రామికుల కోసం రావాలి. ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడాలి. సమాజం పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అభివృద్ధి బాటలో నడుస్తుంది, లేకపోతే ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తవమైన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడాలి. ఇగో రైతులకు సంబంధించి ఇక్కడ ఒకసారి చూడనే, రైతులకు రుణమాఫీ ముగిసిన కథ, అర్హులందరికీ ఇచ్చినాం, ఇక ఇచ్చేది లేదు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇజ్జత్ కథ. దీని సంగతి ఏందో నేను చెప్తా ఇనుర్రి ఒకసారి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కూడా చాలా దారుణమైన విషయం ఇది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చూసిరు కదా చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా జరిగింది, ఏం కథ, ఏమైపోతుంది ఇక్కడి పరిపాలన అనేది మనం చూసాం. ఒకసారి నేను వాస్తవాలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగింది, ఏం కథ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. మళ్ళా ఇగో ఇక్కడ చూడ్రి, రుణమాఫీ అయిపోయింది, 2 లక్షలకు పైగా ఉన్నోళ్ళకే చేయం, 2 లక్షల పైగా ఉన్నోళ్లకు చేయం, ఇది మా ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి తుమ్మల మాటలపై హరీష్ రావు అభ్యంతరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే రుణమాఫీ అయిపోయింది అంటూ చాలా క్లారిటీగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా కీలకమైన ప్రకటన చేసిండు. ఎందుకు చేసిండు అంటే వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక వీళ్ళ వల్ల అయితలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా చేసే ఆలోచనలు కానీ ఇతరత్ర కూడా ఎక్కడ లేని పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక చేయగలుగుతుందా అంటే చేసే పరిస్థితులలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చోట్ల కూడా ఏంది అంటే ఇగో ఇక్కడ ఈయన మాట్లాడండి ఒకసారి మీరు వినుర్రి. తుమ్మల నాగేశ్వరం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు.
2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి వెళ్ళే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ మళ్ళీను ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి వెళ్ళే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ రైట్. ఇది మన తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించి చెప్పిన విషయం. ఏమన్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక 2 లక్షలకు పైగా పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేయం, రుణమాఫీ చేసే ఆలోచనలో లేదు అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది, అయిపోయినట్టేనా అంటే అయిపోయినట్టే. నేను మొదటి నుండి చెప్తున్నా కదా, వీళ్ళు ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించి ఎట్లా ఇచ్చిళ్ళు, మేనిఫెస్టోకి సంబంధించి ఏం జరిగింది, మేనిఫెస్టో విషయంలో అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసాం. మరి ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఏంటి, ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు ఈరోజు ఆగమైపోయినట్ట అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది. నేను ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోను కూడా మీకోసం తీసుకొచ్చిన ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అసలు వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఏం కథ అనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రామిస్ చేసినాయి. ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 420 హామీలకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే అసెంబ్లీ వీళ్ళు ఈ మేనిఫెస్టో రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డారు ఏం కథ అనేది కూడా చూడదాం. రైట్. వ్యవసాయ రంగం కదా, వ్యవసాయ రంగానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్పిళ్ళు, ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏం చేసిళ్ళు. ఇది వ్యవసాయ రంగం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్, రాయపూర్ ఏఐసిసి రైతు తీర్మానాల అమలు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలి, అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు, మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి పశు బోర్డు ఏర్పాటు, వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందించేలా పటిష్టమైన పంటల బీమా పథకం, రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా వర్తింపు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం, పోడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రమ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు, ఇక ధరణి ఫోల్టర్ రద్దు, దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ, నకిలీ విత్తనాలు పురుగుల మందులపై హుక్కుపాదం, ఇక దాంతోపాటు కారకులపై పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు, వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా నిర్దిష్టమైన సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం, పంట ప్రణాళిక, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురైన రైతులకు ఆర్థిక చేయూత, ముంపునకు గురైన గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలలో కరకట్టల నిర్మాణం, యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు, ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు, నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ సబ్సిడీ అంటే విత్తన సబ్సిడీ, ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, పురుగు మందుల సబ్సిడీ మొదలైనవి తిరిగి రైతులకు అందజేస్తామంటూ కూడా వీళ్ళు చెప్పిన హామీలు. ఇక ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మొక్కజొన్న పంటలకు పూర్వవైభవం, వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంధన తరుగు తీసే విధానం రద్దు, వ్యవసాయ అనుబంధ రంగాలతో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా ఆ భర్తీ, నానాటికి అంతరించిపోతున్న సాంప్రదాయ పంటలు అంటే చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు మార్కెట్ ఫెడ్ అంటే మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టపరచడం, ఇక హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగర శివార్లలో కూరగాయల ఉత్పత్తి, పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు, ప్రస్తుత ప్రభుత్వం సేకరించిన అసైన్డ్ భూములు మరియు పోడు భూములకు పట్టా భూములతో సమానంగా కూడా నష్టపరిహారంపై పునః పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశాల అనుసారం ఫార్మాసిటీల రద్దు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగ అభివృద్ధి పనులలో ప్రాధాన్యత,
పాల ఉత్పత్తిదారులకు లీటర్కు 5 రూపాయల ప్రోత్సాహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్పిల్లు అంటే ఇక్కడ వాగ్దానం చేసిల్లు వీళ్ళు, ఇదంతా వాగ్దానం చేసిన తీరు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే వీళ్ళు 2 లక్షల రుణమాఫీ ఇక చేయమని చెప్పిల్లు. 2 లక్షల వరకే రుణమాఫీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే అయిపోయింది అంటూ కూడా 2 లక్షల వరకే చేస్తాం, ఇక 2 లక్షలకు పైకి కూడా మేము చేయలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇక రైతు రుణమాఫీ ముగిసిన కథ అని మీరు చూస్తున్నారు కదా. వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి చూద్దాం. నేనే చెప్తున్నా, వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 40,000 కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది అని చెప్పిళ్ళు. ఏంది, ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే సరిపోతుంది అన్నారు. దాని తర్వాత కేబినెట్ 30,000 కోట్ల రూపాయలు అన్నది. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే అసెంబ్లీ తీర్మానంలో 26,000 కోట్ల రూపాయలు చేసిళ్ళు. ఆఖరికి దీన్ని 17,900 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా 80 లక్షలకు పైచిలుగా రైతులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు వ్యవస్థకు సంబంధించి రైతులకు సంబంధించిన పంటల విషయంలో కానీ రైతులకు సంబంధించి జరుగుతున్న పరిణామాల విషయంలో కానీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ రైతు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం, పండించడానికి కావాల్సిన నీళ్లు కరెంటు ఇవ్వకపోవడం, ఎరువులు ఇవ్వకపోవడం, దాంతోపాటు పండించిన పంటను మార్కెట్ తీసుకెళ్తే దళారీ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి, ఇలా రకరకాలుగా కూడా నష్టపోతున్నది కదా పూర్తి స్థాయిలో కూడా. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయం కదా. సో ఈరోజు ఏంది అంటే 2 లక్షల పైచీలకు పూర్తి స్థాయిలో ఇక రుణమాఫీ చేసేది లేదు అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. అయితే తుమ్మల నాగేశ్వరరావును నేనేం అడుగుతున్నా అంటే సరే మీరు ఎట్లా చేయరు అనే విషయం మా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ 2 లక్షల లోపు మీరు ఎంతవరకు రుణమాఫీ చేయగలిగిళ్ళు, మీరు ఎంతవరకు రుణమాఫీ చేసిము, ఎంతమంది రైతులకు చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాల్సి ఉండే. కేవలం కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఈ లొట్టపీస్ హామీలను పట్టుకొని 100 రోజులలో మేము ఆ అన్ని హామీలను 6 గ్యారంటీలను 13 అంశాలను 420 హామీలను నెరవేరుస్తా అంటూ కూడా చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు పూర్తి స్థాయిలో అదే రైతులకు మొండి చేయి చూపెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంటే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళే నెరవేర్చలేకపోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు రైతు భరోసా లేదు, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే, రైతులకు సంబంధించి రైతు బీమా కూడా రాని పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒకసారి బీజేపీ పార్టీకి సంబంధించి ఏది వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నా, ఒకసారి ఇది ఇనుర్రి. చేస్తున్నాడంటే పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్న అతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీములన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి వెంకటరమణారెడ్డి చెప్పిన అంశం ఏంటంటే చాలా క్లియర్ కట్గా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పిల్లని ఇచ్చే పరిస్థితులలో లేదు అని చెప్తున్నాడు. రైతుకు పిల్లను కూడా ఇస్తలేరు, రైతును యాచకులుగా మారుస్తున్నారు అంటూ కూడా వెంకటరమణారెడ్డి చాలా క్లారిటీగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి, వ్యవసాయం చేసే వ్యక్తి ఇంకొక వ్యవసాయం చేస్తున్న రైతులకు సంబంధించి కనీసం తనని అల్లుడుగా చేసుకోవడానికి పిల్లనిచ్చే పరిస్థితులలో లేదు, వ్యవసాయాన్ని కేవలం యాచకులుగా మారుస్తున్నారే తప్ప వాళ్ళని పూర్తి స్థాయిలో చేయట్లేదు, దాన్ని ఒక పరిశ్రమగా మార్చాలి, దాన్ని పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటూ కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక సలహా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎన్నో సందర్భాలలో మనం వింటున్నాం కానీ వాస్తవాలు అవన్నీ కూడా కనబడని పరిస్థితి కనబడతాయి. ఇక దాంతోపాటుగా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ బీర్లా ఐలయ్య ఒక పెద్ద అంశాన్ని హైలైట్ చేసిండండి. ఒకసారి ఇది వినాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బీర్లా ఐలయ్య మాట్లాడిన అంశం అనేది ఒకసారి మీరు వినండి. ఒక్క నిమిషం అన్న, మళ్ళీ చెప్దు. రైట్, మనం చేసేటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరించి ఇవాళ సన్నట్లకు మనం బోనస్ ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఇంకా దుమ్మెత్తి పోసే అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ సమయం ఏమని చెప్తున్నారు, మేము ఏం చేసినా సోషల్ మీడియాలో తప్పు చూపెడుతున్నాడు. సరే బీర్లా ఐలయ్య ఏం చెప్తున్నాడంటే
మేము అన్ని రుణమాఫీ చేసినాం పెద్ద ఎత్తున అన్నారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతవరకు రుణమాఫీ అయిందో చెప్పాలి. వీళ్ళ యొక్క భాగస్వామ్యమైన కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి కూనమనేని సాంబశివరావు గారు చాలా క్లారిటీగా ఒక అంశాన్ని చెప్పాడు. 550 మంది రైతులున్న గ్రామంలో అర్హులు 554 మంది, రుణమాఫీ అయింది కేవలం 2కి మాత్రమే అని ఇదే నిండు సభలో నిన్న క్లారిటీగా కూడా ఇదే కూనమనేని సాంబశివరావు గారు చెప్పాడు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో విపరీతంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడ్డది. అయ్యా సోషల్ మీడియా ఏం తప్పు చేస్తలేదు, సోషల్ మీడియాలో మీ రాజకీయ నాయకులన్నా 10వ తరగతి ఇంటర్ డిగ్రీలే చదివేలు కావచ్చు కానీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో చెప్పేదంతా ఇక్కడి తెలంగాణ ప్రాంత యువత వాళ్ళందరూ కూడా పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపెడుతున్నారు. మీరు అసలు సోషల్ మీడియాలో తప్పులు కాదు, మిమ్మల్ని దుమ్మెత్తి పోసినా తప్పులేదు, మిమ్మల్ని అధికారం నుంచి దించేసినా తప్పులేదు. ఎందుకు అంటే మీరు 100 రోజులలో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చేతులెత్తేసిన నీచమైన ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోరు రైతులకు రుణమాఫీ అని చెప్పిలు, అది కాని పరిస్థితి. మహిళలకు స్కూటీలు అన్నారు, అది 7,000. దాంతోపాటు 2,500 అన్నారు, 7,000. మీరు హామీలన్నీ ఎక్కడికి పోయినాయి ఇవన్నీ చెప్పుర్రా అంటే ఇవన్నీ కూడా ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకే సోషల్ మీడియా ఏం చేస్తున్నారు అంటే చాలా బలంగా తయారైంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పూర్తిగా కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడరి, నిన్న స్టేషన్ గన్పూర్కు సంబంధించి అంటే స్టేషన్ గన్పూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్టేషన్ గన్పూర్లో ఒక పంచాయతీ మొదలైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఏంది అంటే ఇందిరా వర్గీయులకు సంబంధించి నిన్న మీడియా సమావేశం పెట్టి ఒకసారి దీన్ని కూడా వినరు. తెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామంటే నియోజకవర్గం 7 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మీడియా ద్వారా నేను 20 సంవత్సరాల వాటి కాంగ్రెస్ లో జెండా మోసుకుంటూ కష్టకాలంలో కాపాడిన పార్టీని కాపాడితే మేడం నాకు అధికారంలో లేకుండా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొద్దులో వేసిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో ఆ తర్వాత మన తాడికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపూర్ గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ భక్తులు బాగుపడతాయి, ఇక్కడ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెద్దాలకు ఎలా ఇస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో చేరాక వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపి పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మోసే వరకు మీటింగ్ల వరకు మా పని అవుతాడు. మరి మేము కష్టపడే పార్టీ కోసం సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీల గురించి అంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఇప్పటికే
ఆ కేసు కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ కేసు ఎక్కడికి సుప్రీంకోర్టు చేరిన పరిస్థితి. ఉప ఎన్నిక రావడం అనేది తథ్యం. కడియం శ్రీహరికి సంబంధించి వ్యతిరేకంగా అక్కడున్న ఒరిజినల్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇందిరా వర్గీయులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ఫ్లెక్సీలలో కనీసం ఎక్కడా కూడా ఫోటో వేయకపోవడంతో పాటుగా వీళ్ళను కనీసం స్టేజ్ మీదకి అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ ఒక్కరికి కూడా కనీసం స్టేజ్ పాసులు కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పింది ఇదే. కాంగ్రెస్ 3 వర్గాలుగా విభజించబడింది. 1 పాత కాంగ్రెస్, 2 ఒరిజినల్ కాంగ్రెస్, 3 కల్తీ కాంగ్రెస్. ఈరోజు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధను వెలబుచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కన్నీటితో ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక వాస్తవమైన దృశ్యం. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే మీకు ఇప్పటికే అయినా అర్థమవుతుంది అనే అంశానికి సంబంధించి చూడాలి. ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మొత్తానికి మన నిరుద్యోగుల బతుకులు మారుతాయి, లేకపోతే ఇతరత్ర అన్నీ మారుతాయి అని చెప్పిన జీవో 317 బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయ చేసి నిన్న రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు మోసం చేస్తున్నది అంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఒకసారి విందాం. చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా 317 అనేది అన్సైంటిఫిక్ జీవో అని మాట్లాడిన వాళ్ళు ఎలక్షన్స్ కి ముందు ఉత్తమ్ కుమార్ సార్ కూడా మాట్లాడినారు సార్ 317 గురించి. సో ఇప్పుడు ఆ మాటలని ఏమైనాయి, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము కూడా ఎంప్లాయీస్మే కదా, మేము కూడా టీచర్స్ ఎంప్లాయీస్మే కదా సార్, ఈ ప్రభుత్వంలో భాగమే కదా, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వీళ్ళకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని వీడియోలన్నీ చూపెడుతున్నా అంటే రియాలిటీ ఇదండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ ధోరణి ఇది. ఇక దీంతో పాటుగా నిన్న ఒక రైతు తన కంఠస్వరానికి పని చెప్పిండు. ఒకసారి ఇక్కడ చూడురే. నిన్న పంటకు సంబంధించి పక్కన గొర్రెలు మేస్తున్నాయి కదా, మీ అందరికీ ఇక్కడ కనబడుతున్నది కదా. ఇక్కడ తన పంటకు సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా కష్టపడి దాన్ని నాటు వేసి 1-2 తల్లు నీళ్ళు వస్తే చాలనుకున్న కాడ పంటలన్నీ కూడా నీళ్ళు అందించకపోవడంతో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో మీరు చూసాను. ఒకసారి ఈ రైతు ఏం చేస్తున్నాడో వినండి. చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బతుకాలే, కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, చెట్టు కుట్ట తోవి దుక్కిని దున్నాను, బోరేతమని బ్యాకు లోను కంటెళ్ళాను, వాడు లంచాలంటే నగరాలు వద్దని, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బతుకాలే, కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బొరు బిల్లు 8 కస్తుంటే మేక పిల్లను అమ్మి మాపి చేయించాను, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బతుకాలే, కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియాలిటీ ఇది. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న తీరు, దాంతోపాటు రైతులు పడుతున్న అవస్థ. నీళ్లు లేక, కరెంటు లేక, బోర్లు ఇద్దామంటే పైసలు లేక ఎలాంటి గోసలు పడుతున్నారు అని చెప్పడానికి ఇది వాస్తవమైన దృశ్యం. తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ కూడా ఎదుర్కొంటున్న వాస్తవమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు తెచ్చింది. నిజానికి ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లున్నాయి, కరెంటుకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఉన్నాయి. వాటిని కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి ఒక వాస్తవమైన దృశ్యం. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక పెద్ద మాట అన్నాడని వినండి. రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాం. ఈ 31 రోజులు తప్పనిసరి ఇస్తే వరకు ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైన రైట్. మళ్ళీ మీరు ఒక్కసారి ఈ నెల 31 రోజుల రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాం. ఈ 31 రోజులు తప్పనిసరి ఇస్తే వరకు ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైన ఈ నెల 31వ తారీఖు, ఇవాళ 23వ తారీఖు, ఇవి 7 రోజులు అదొకటి, అంటే 8 రోజులల్లా మార్చ్ 31 లోపు పూర్తి స్థాయిలో రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చినాం.
మేము ఖచ్చితంగా వేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎప్పుడు తెస్తారు? 2028కి సంబంధించిన ఎండాకాలం తెస్తారా, లేదా వానాకాలం తెస్తారా, 2024 వానాకాలం ఎత్తరా, ఎండాకాలం ఎత్తరా, లేకపోతే ఎప్పుడు తెస్తారు అనేది కూడా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అడుగుతున్నారు ఇలా. సో మొత్తానికి 8 రోజులలో అంటే ఒక వారం రోజుల లోపు 10 రోజుల లోపు సారేస్తాం అని చెప్పింది. ఇదే మాట మీద ఉంటుందా ఈ ప్రభుత్వం, లేకపోతే వీళ్ళు రాజీనామా చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కసారి గిదినుర్రి నిన్న సీతక్క గారు అసెంబ్లీలో భూమి లేని ఉపాధి కూలీలకి ఇప్పటికే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చాం, 31వ తారీఖు లోపు రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామంటూ సీతక్క ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కొత్త డెడ్ లైన్ తీసుకొచ్చింది. ఎవరేం మాట్లాడినా కూడా మార్చి 31 లోపు అంటూ మరో మంత్రి గారు చెప్పిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక దాంతోపాటుగా నిన్న ఏది అకాల వర్షాలతోని మొక్కజొన్న పంట ఏ విధంగా నేల రాలిందో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే మొక్కజొన్న మొత్తం పడిపోయింది, తడిసింది పసుపు, అటు మామిడికాయలన్నీ కూడా నేల రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొన్న ఒక్కరోజు కురిసిన వర్షానికే జగిత్యాల నియోజకవర్గంలో సుమారు 1500 ఎకరాలకు పైగా మామిడి, 1000 ఎకరాలకు పైగా మొక్కజొన్న నేల రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిల్లు కదా, పూర్తి స్థాయిలో కూడా మేము అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిల్లు కదా. మరి ఏ పార్టీ నష్టపరిహారం అందిస్తారనేది చూడాలి. ఇక దాంతోపాటు తెలంగాణ అంటే ఏంది అనే తెలంగాణ అంచెనే, తెలంగాణ పదం అంటే ఏంటిది, ఏం కథ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన మాటలలో చెప్పారు. ఒకసారి ఏదైనా హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి, పచ్చనైన పసరులంపే గాలి, పల్లె నమిలేనే పిట్టెలు చెట్లు చిరణ భువన్నములు సాంద్రత గంధములు పున్నాగ దృశన గన్నీరు పులిగిరులు ఆకుపుచ్చలు లేత వగరు వాసన పూతలు గుబురు గుబురుల కాతలు గురువందరు పోతలు పరిమళ భూమొగ్గలు పల్లె బుగ్గలు సుక్కలు కూసిన మొదలి పాదలు. అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ నాదర్శకుడు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలు కదండి. ఇక్కడ తెలంగాణ అంటే స్వేచ్ఛ, తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి అని చెప్పాడు. అంటే డైరెక్ట్గా ముచ్చట ఏంటంటే తెలంగాణలో స్వేచ్ఛ లేదు అనే విషయం ఇప్పటికే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వీరితో పాటుగా మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక డైలాగ్ వేసింది నిన్న, జోక్ ఇది నూరి. నేను చెప్పిన సమాధానాలు మైండ్ బ్లాక్ అయి బయటకు వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను. వారు దానివే కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలు మైండ్ బ్లాక్ అయి బయటకు వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను. ఎట్లున్న జోక్ బాగుంది కదా. ఎందుకంటే ఈయన మాట్లాడే మాట అంటే మంత్రి గారు మాట్లాడే మాట సరిగ్గా అసలు అర్థమే కాదు, సగం అర్థమే కాదు, ఏదో అంటాడు మళ్ళీ నూరి. వారు దానివే కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలు మైండ్ బ్లాక్ అయి బయటకు వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను. 7 కిలోల బిజ్జా, 7 కిలోమీటర్ల బిజ్జా. ఆయనకు సరిగ్గా పదాలే తెలివయి, పదాలే పలకరాదు, దాంట్లో మళ్ళీ మైండ్ బ్లాక్ అయిందట. ఇక చెప్పుడు చల్లకుండా ఇక ఇక్కడ మళ్ళీ ముచ్చట చెప్తాను. అంటే మాకు అంటే మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీద ఎక్కువ మాట్లాడలేరు. ఎట్లా మాట్లాడతారు? మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి, మాట్లాడాలంటే ఏమన్నా చేసి ఉండాలి, మాట్లాడాలంటే అభివృద్ధి చేయాలి. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినాయో తెలియని పరిస్థితులలో ఉన్నది తెలంగాణ. అవి ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని హామీలు ఇచ్చిలు, ఆ మేనిఫెస్టో కథ ఏంటంటే అవన్నీ అమలు చేసిలంటే ఏది అమలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్న పరిస్థితి. కానీ ఇక ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేకపోయే. ఇక నిన్న ఇది డీలింగ్ ఇక్కడ ఒకసారి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించి చూడు చెప్పని సార్ ఎట్లా సార్ ఇది నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లని పెట్టి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా
చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక రైట్, మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ అదండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఇక 25 ఏళ్ళు పునర్విభజన వద్దు, 25 ఏళ్ల పునర్విభజన వద్దు, కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఐక్యపోరు, డిఎంకే సారథ్యంలో జేఏసీ తొలి భేటీ, పాల్గొన్న తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్, విజయన్ మాన్. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా 14 పార్టీల నేతల హాజరు. కేంద్రం బలవంతంగా డీలిమిటేషన్ చేపడితే ప్రతిఘటించాలని నిర్ణయం, వచ్చే నెలలో హైదరాబాద్లో మళ్ళీ భేటీ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి డిఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలోని చెన్నైలో జరిగిన కేరళ, తెలంగాణ, పంజాబ్ సీఎంల కేటీఆర్ ముఖ్య నేతలుగా హాజరయ్యారు. ఇక ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారుతూ దశాబ్దాలుగా దక్షిణాదిపై కేంద్రం వివక్ష, డీలిమిటేషన్తో ప్రమాదం, ఎంపీ స్థానాలను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య పెంచాలి, ఆర్థిక ప్రగతి, పరిపాలన, అభివృద్ధి ఆధారంగా డీలిమిటేషన్ పెంచాలి, మన హక్కుల కోసం ఇప్పుడు పోరాటకపోతే చరిత్ర క్షమించదు, దక్షిణాది రాష్ట్రాల భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో 36% సహకారం అందిస్తున్నా కేవలం 19% జనాభా కలిగి ఉన్నాయి. అందువల్ల వీటి పార్లమెంట్లలో 36% ప్రాతినిధ్యత ఇవ్వాలి, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలంటూ నిన్న కేటీఆర్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవానికి డీలిమిటేషన్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే జనాభా ప్రాతిపదికంగా, దాంతోపాటు అక్కడ జనాభా ప్రాతిపదికంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల సీట్ల అంటే ఆర్థిక ప్రగతి కానీ పరిపాలన అభివృద్ధి ఆధారంగా ఉండాలి, కానీ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఉండకూడదు అనే అంశానికి సంబంధించి కూడా చెప్పాల్సిన అంశం. ఇక దీనితో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం. పూర్తి స్థాయిలో కూడా నిన్న మరొక అంశానికి జరిగిన విషయాన్ని కూడా మనం ఒకసారి చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ప్రధానమైన అంశం కూడా కొనసాగింది. ఏంది అంటే ఇగో ఇక్కడ కోతల సర్కారం, మాటలల్లోనూ చేతలల్లోనూ కోతల. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా 930 కోట్లు పెట్టి ఇచ్చింది 60 కోట్లు. ఈ బడ్జెట్ 330 కోట్లకు కోత పెట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీలు మూతపడుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేయొద్దు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళకు విద్యా కార్డు అదోటి ఇదోటి ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి ఇస్తామని మొత్తం వాళ్ళ మేనిఫెస్టోలో ప్రగల్భాలు వాళ్ళకి ఏం చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏమీ ఇయ్యని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యా వ్యవస్థను అయితే నిర్విరామం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని ఒకసారి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇక మీడియా, అసెంబ్లీలో మీడియాపై మళ్లీ ఆంక్షలు, మంత్రుల ఛాంబర్ల ముందు నిలబడొద్దని ఆదేశాలు, లాబీ పాసులు ఉన్నా కూడా జర్నలిస్టులకు నో ఎంట్రీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రకటన తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం. ఇక ఇప్పుడు ఏకంగా కూడా అసెంబ్లీలో మీడియాపై మళ్ళీ ఒకసారి ఆంక్షలు వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీడియా ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ విషయాలన్నీ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇక మాట్లాడితే కోపం వస్తుంది కదా. ఒకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఏమంటారో ఒకసారి చెప్పాలి. ఇగో మీ పెయిడ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఇగో మీ పెయిడ్ బ్యాచ్ ఏమని కామెంట్లు పెడుతున్నారో చదువుకోరు. ముఖ్యమంత్రి గారు మీకు కనబడతలేవా? సరే కనబడేటట్టు చేస్తా. ఒకసారి చూడరు. త్రివేణి స్టడీ సర్కిల్ అట హెచ్ఎన్కేనట. ఇక ఒకసారి వీళ్ళు వచ్చే ఈ యొక్క భూత్ పురాణాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొన్న మీ కుటుంబ సభ్యులను వీళ్ళంటే కోపం వచ్చింది కదా, మరి మీ పెయిడ్ బ్యాచ్ని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఎట్లా పెడుతున్నారు? ఈ త్రివేణి స్టడీ సర్కిల్ ఎవడో మరి వాని కథ ఏందో వాని లక్షణం ఏందో ఒకసారి వానికి అనుకోవాలి. ఇగో ఏందో ఇక్కడ చూడు పూర్తి స్థాయిలో కూడా ఇగో వీని భాష వీని పదాలు మీరే చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఇట్లుంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము కేసుల పాలై తన్నులు దీన్ని అన్ని చేసి పోలీసు వ్యవస్థలో నలిగి బయటకు వచ్చి అప్పుడు ప్రశ్నించేటప్పుడు ఈ త్రివేణి స్టడీ సర్కిల్కు సంబంధించి కళ్ళు మూగబోతాయి. చూడరు అదే పేరు మీద ఇక్కడ ఇవన్నీ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చేస్తారు. ఇక ముఖ్యమంత్రి గారు మరి ఏంది కథ, మీ పెయిడ్ బ్యాచ్ కథ ఏంది, ఇదంతా ఎన్ని పైసలు ఇస్తాలు, ఎట్లా పెట్టమంటారు, మీ పెయిడ్ బ్యాచ్ కథ ఏంది అంటానా? ఈ త్రివేణి స్టడీ సర్కిల్కి సంబంధించి హనుమకొండకు సంబంధించిన బ్రాంచ్ ఓనర్ ఎవరో మరి ఆయనకి లీగల్ నోటీసులు పంపిస్తే ఇలా ఆయన తమాషా చేస్తున్నారు మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక న్యాయం ఉంటుంది, చట్టసభలలో ఉన్నాం కదా, మాదే అధికారం కదా, మేమేం మాట్లాడితే అది జల్తుంది కదా అన్నట్టుగా చేస్తున్న అంశాన్ని మీ అందరికీ కూడా చూపెట్టిన. ఎందుకు చూపెట్టిన అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక చూడు వీళ్ళు పెడుతున్న ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మీరే చూడాలి.
ఈ కామెంట్లను మరి ఎట్లా చూస్తారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడో, లేకపోతే ఈ త్రివేణి స్టడీ సర్కిల్కు సంబంధించిన హెచ్చరిక ఏంటంటే మరి ఈ స్టడీ సర్కిల్ అయినా ఏం సమాధానం చెప్తాడో, ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక మరి ముఖ్యమంత్రి గారు నెల జీతాలు అట్లా ఇచ్చి పెట్టిస్తాలా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా పెట్టిస్తాలా, లేకపోతే ఈ త్రివేణి స్టడీ సర్కిల్కు సంబంధించి మరి వాళ్ళకేం నొప్పి అవుతుందో వాళ్ళు ఎందుకు పెట్టిస్తాలో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.